హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఒక 3-4 డేస్లో మనకి ఈ ఇయర్ అయితే ఎండ్ అయిపోతుంది, న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి. మరి మీరు న్యూ ఇయర్లో ఏమేమి గోల్స్ పెట్టుకున్నారో కామెంట్ చేయండి. సో మార్నింగ్ అయితే లేచాను. నేను నైట్ పడుకున్నప్పుడు ఈ గ్యాస్ అవి క్లీన్ చేయలేదు, సో అందుకనేసి కొంచెం జిడ్డుగా ఉంది. షాను వాళ్ళు తాగడానికి వేడి నీళ్ళు పెట్టానండి. మరో పక్క అయితే నేను ఈరోజు పెసరట్లు వేస్తున్నాను. పెసరట్లలోకి చట్నీ కింద అయితే పుట్నాలు చేస్తున్నానండి. వేరుశనగ గుళ్ళు అవి లేవు, తెచ్చుకోవాలి. సో నైట్ పడుకునేటప్పుడు నేను పెసలు నానబెట్టానండి. ఆ పెసలు, శనగలు, బియ్యం, కొంచెం ఏమో మినపప్పు అన్నీ కలిపి నానబెట్టాను. వాటన్నిటిని అయితే నేను మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను. పుట్నాలు కూడా వేపించేసానండి. ఇక స్టవ్ వెలిగించి ఒక స్టవ్ పైన ఏమో బియ్యం కడిగి పెట్టాను అన్నం వండడానికి. మరొక పక్కనేమో మనుకి స్కూల్ ఉందండి. షానుకి అయితే 10 days హాలిడేస్ ఇచ్చేసారు, కానీ మనుకేమో స్కూల్ ఉందనమాట. ఇంకా అది స్నానం చేయించాలి కదా దానికి, అందుకనేసి దానికి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టానండి. ఈ నీళ్ళు కాగే టైం లోపల నేనైతే కూరగాయలు కట్ చేసుకుంటున్నాను. ఇంట్లో ములక్కాడలు అయితే ఉన్నాయండి, అది కూడా ఒకటే కాడ. ఇంకా టమాటాలు ఉన్నాయి. సో ములక్కాడ టమాటా పులుసు పెట్టు అన్నారు మా హస్బెండ్. సో చింతపండు అయితే కడిగేసి వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచానండి. ఇక నేనైతే కూరగాయల్ని త్వరగా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో నేనైతే ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదండి. న్యూ ఇయర్లో నేను కొన్ని అనుకున్నాను అనమాట. అంటే నాకు ఛానల్కి సంబంధించి కొన్ని అనుకున్నాను, అవి మీతో చెప్తానండి. సో అలాగా చేయమంటారా లేదా అన్నది మీరు ఇప్పుడు కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు కంటెంట్ అయితే చాలా ఉందండి నా దగ్గర, కంటెంట్ రాసుకున్నది. బట్ కంటెంట్ మాకు బోరింగ్గా ఉంది, అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు, డైలీ వ్లాగ్సే కావాలనేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కంటెంట్ అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు మాకు అంటున్నారు. కొంతమంది బోరింగ్ అంటున్నారు, కొంతమంది సోది అంటున్నారండి. నాకు సోది అన్న మాట చాలా బాధ కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఒక కంటెంట్ని రెడీ చేయాలి అంటే దానికి మేము బ్యాక్గ్రౌండ్లో చాలా బుక్స్ అవి చదివితే కానీ మేము ఒక కంటెంట్ని రెడీ చేయలేము. అండ్ ఆ బుక్స్ చదివిన దాంతోపాటు మా ఎక్స్పీరియన్స్ని, ఆ సిచ్యువేషన్లో మేముంటే ఎలాగ రియాక్ట్ అవుతాము, ఇవన్నీ నేను చూసుకుని అప్పుడు దాన్ని బట్టి మీకు అయితే చెప్తానమాట. అంతా కష్టపడి చెప్పాక అసలు బోరింగ్ సోది అంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. అండ్ ఎక్కువ మంది కామెంట్స్లో కూడా మాకు డైలీ రొటీనే కావాలి, ఇంట్లో చేసుకునే పనులు మాకు సరిపోతాయి అంటున్నారు. కాబట్టి నేను ఇంకా నుంచి ఏమనుకున్నానంటే, వీక్లీ 7 days కదండి, 7 days మానకుండా వీడియో అయితే పెట్టాలి. ఈ 7 daysలో నేను ఒక 4 days ఓన్లీ డైలీ రొటీన్ వ్లాగ్స్, అది కూడా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా రాగా పెట్టండి అక్క అని అడుగుతున్నారు. సో ఆ టైప్లో ఒక 4 వ్లాగ్స్ని ఇంక్లూడ్ చేసి, ఒక వ్లాగ్ ఏమో ఫన్ వ్లాగ్, లైక్ మేము ఎక్కడికైనా బయటికి వెళ్తాము, ఈ వీకెండ్లో ఎక్కడికైనా తిరుగుతాం కదండి, ఆ టైప్ వ్లాగ్ ఒకటి ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వారం రోజుల్లో ఒక్క వ్లాగ్ మాత్రము కంటెంట్ ఇంక్లూడ్ చేస్తానండి. కంటెంట్ కూడా కొంతమంది మనీ సేవింగ్ అడుగుతున్నారు, కొంతమంది ఏంటంటే వేరేగా, లైక్ ఇప్పుడు కొంతమంది ఇష్టపడతారు కదా కంటెంట్ని, ఆ టైపు కంటెంట్ని, సైకాలజీకి సంబంధించిన కంటెంట్. అంటే నేను చాలా సైకాలజీ మ్యాగజైన్స్ అయితే చదివానండి. సో అవి నా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి వాటిని చదివి సో మన ప్రజెంట్ మనము ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తాము ఏంటి అన్నట్టుగా నేనైతే చెప్తాను. అండ్ ఈ సైకాలజీలో మనకి కొన్ని కవర్ స్టోరీస్ కూడా ఉంటాయండి, వాటిని కూడా వారంలో ఒక రోజు అయితే వ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 2024లో ఛానల్లో ఈ చేంజెస్ అయితే తీసుకొద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎలాగైనా సరే ఛానల్ని నేను రన్ చేసుకోవాలి అన్నదే నా ఒపీనియన్ అండి. అది మీకు కొంచెం యూస్ఫుల్గా ఉండాలి, మీకు ఎంటర్టైనింగ్గా ఉండాలి, కాబట్టి నేనైతే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. మరి ఇలా బాగుందా లేదా అన్నదైతే మీరు కామెంట్ చేయండి. అండ్ ఇంకా షార్ట్స్ విషయానికి వస్తే, మినీ వ్లాగ్లోనే పెడుతున్నావు, మినీ వ్లాగ్లో పెడుతున్నావు అని చాలా కామెంట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు నేను నా ఛానల్ 3,70,000 సబ్స్క్రైబర్స్ రావడానికి కారణం ఓన్లీ షార్ట్స్, మినీ వ్లాగ్సేనండి నాకు. సో నేను వ్లాగులు ఏంటంటే రెవెన్యూ కోసం పెడుతున్నాను, షార్ట్స్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కోసం పెట్టుకుంటున్నానండి. నాకు షార్ట్లు చూసేవాళ్ళు వ్లాగులు చూడరండి, వ్లాగులు చూసేవాళ్ళు షార్ట్లు అంత ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు వ్లాగులు చూసేవాళ్ళు షార్ట్లైనా చూస్తారేమో కానీ షార్ట్లు చూసేవాళ్ళు వ్లాగ్ని అయితే అస్సలు చూడరండి. ఇప్పుడు నాకు వ్లాగ్ పెట్టానంటే ఒక 15-20 వేలు మాత్రమే చూస్తారు. అదే నేను షార్ట్ మినీ వ్లాగ్ పెట్టుకున్నాను అనుకోండి, అంటే ఇదే వ్లాగ్ నేను మినీ వ్లాగ్ కింద ఎడిట్ చేశానంటే నాకు 1 lakh 2 lakh వ్యూస్ వస్తాయి, ప్లస్ 200-300 సబ్స్క్రైబర్స్ కూడా కొత్త వాళ్ళు వస్తారండి. అందుకనేసి నేను వ్లాగ్నేమో రెవెన్యూ కోసం పెట్టుకుంటాను, షార్ట్స్నేమో
సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా నేను షార్ట్స్లో ఎలాంటి చేంజెస్ తెచ్చుకోవాలి అనుకుంటున్నానంటే, అంటే 2024 నుంచి ఏదైనా వంట ఏదైనా ఒక వంట చేస్తూ ఆ వంటని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కొత్త కొత్త వంటలు నేను నేర్చుకుంటూ నేను చేసినప్పుడు నాకు ఎలా వచ్చింది అన్నది, నేను అది తిన్నప్పుడు నా ఫీలింగ్ ఏంటి అన్నది మీకు ఒరిజినల్గా చెప్తానండి. జెన్యూన్గా కామెడీగా ఈ విధంగా చెప్దామా అనేసి అనుకుంటున్నాను. ఇదొక ప్లాన్ ఉంది. అండ్ మినీ వ్లాగ్స్ యాజ్ యూజువల్ పెట్టేస్తానండి. వ్లాగ్ పెడతాను, మినీ వ్లాగ్ యాజ్ యూజువల్ పెడతాను. ఎందుకంటే రోజుకి నేను 3 షార్ట్లు పెట్టాలి కదా. సో ఒకటి కర్రీ ఏమైనా వండుతూ పెట్టినా, ఒకటేమో ఈ విధంగా చేస్తానండి, మినీ వ్లాగ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ సిరీస్ చాలామంది ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ దానికే వస్తున్నాయండి. మ్యారేజ్ స్టోరీ ఇంకా ఎంతకాలం సాగదీస్తావు, త్వరగా వదిలించు, అది ఇది అని పెడుతున్నారు. ఎంత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయో అంతే వైరల్ అవుతుందండి. నాకు మ్యారేజ్ సిరీస్ 6 lakhs వ్యూస్ దగ్గర నుంచి 3 millionsకి దగ్గరికి వెళ్ళిందండి ఒక షార్టు. అంటే 27 lakhs వ్యూస్ వరకు వెళ్ళింది ఒక షార్ట్ అయితేని. దానికి నాకు 7,000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నాకు దేనికి వ్యూస్ వస్తే నేను అదే పెట్టుకుంటాను కదా. సో మ్యారేజ్ సిరీస్ అయితే ఇప్పటికి ఎంగేజ్మెంట్ వరకు వచ్చిందండి. ఇంకా మాది పెళ్లి సిరీస్ ఉందనమాట. ఇంకా పెళ్లి సిరీస్ తర్వాత ప్రెగ్నెన్సీ, థైరాయిడ్ సిరీస్ మొదలు పెడతాను. ఇలా ఈ సిరీస్తో ఒక షార్ట్ ఎవ్రీడే 5 PM అయితే పెడతాను. ఒక మినీ వ్లాగ్ ఏమో ఎవ్రీడే మార్నింగ్ పెట్టేస్తాను. ఇక కుకింగ్ ఏమన్నా చేస్తూ ఈవినింగ్ 8:15కి అలా పెడతాను. అండ్ ఇంకొక విషయం అండి, మధ్యలో చిన్నగా ఒక్కొక్కటి 2 వేసి అలాగే ప్రమోషన్ వీడియోస్ కూడా వస్తాయి. అంటే నాకు వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చేసి నన్ను ఇంట్లో దాచుకోమని ఇవ్వరు కదండి, అది కూడా నేను ఇంక్లూడ్ చేయాలి కదా. సో అలాంటి వీడియోస్ కూడా మధ్యలో అయితే వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇలా చేద్దాము అనేసి అనుకుంటున్నానండి. మరి ఇలా చేస్తే మన ఛానల్ గ్రో అవుతుందా లేదా అన్నది కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటేనే కదా నేను కూడా చేంజ్ చేసుకోగలను. నేనైతే ఛానల్ని బాగా రన్ చేసుకోవాలన్నదే నా డ్రీమ్. సో నేను మీకు ఎంటర్టైన్ అలాగే కంటెంట్ అన్నీ షేర్ చేస్తూనే ఛానల్ అయితే రన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఈ 2024లో ఈ చేంజెస్ తీసుకొస్తే ఏమన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో. ఇప్పుడు మనకి 15-20 వేలతో ఆగిపోతుంది కదండి, అది 30,000 35,000 వరకు వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. మీతో మాట్లాడుతూనే ఇంట్లో పనులన్నీ చేసేసానండి. ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు ఇంక మేము షాపింగ్కి వెళ్తాము. అయితే మా వారు రావడానికి టైం ఉంది. సో ఇంక నేనైతే ఫ్రెష్ అయ్యానండి. అండ్ మీరు చూడండి నా కాళ్ళు ఎలా అయిపోతున్నాయో అని. ఇప్పుడు ఇంకా ఇవి చాలా తక్కువనే చెప్తాను. ఇది వరకు నేను బట్టలు హ్యాండ్ వాష్ చేస్తూ ఉండేదాన్ని కదండి, అప్పుడు ఇంకా అసలు ఇలా కోసినట్టు చాలా పగిలిపోతూ ఉండేవి. అయితే నాకేమో అసలు చేతులు తిన్నంగా ఉండవండి. వీటిని ఇలా పీకుతూనే కూర్చుంటాను. ఏ టీవీ చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు ఇలా పీకుతా కూర్చుంటాను అనమాట. ఒకసారి ఏమవుతుందంటే స్కిన్ లోపలికంటే వెళ్ళిపోయి నాకు బ్లడ్ కూడా వచ్చేస్తుందండి. కానీ నేనేమో ఈ అలవాటుని మానుకోలేకపోతున్నాను. ఇవి నాకు ఇలా ఉండడం ఇష్టం ఉండదు, ఇలా పీక్కుంటా కూర్చుంటాను. ఈ అలవాటు మానుకోలేకపోయి క్యాలరీని రిమూవ్ చేయడం కోసం నేనైతే అగారో వాళ్ళ క్యాలస్ రిమూవర్ని అయితే యూజ్ చేస్తున్నానండి. సో ఇది యూజ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కిన్ ఉంది కదండి, డెడ్ స్కిన్ సెల్స్, రఫ్గా ఉన్న స్కిన్ అంతని నేను ఇప్పుడు దీంతో అయితే రిమూవ్ చేసుకుంటాను. ఇది ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నాకు రెగ్యులర్గానే పాదాలు పగుళ్ళు ఉంటాయండి. ఇక వింటర్ వచ్చేసరికి పాదాలు పగుళ్ళు ఎక్కువైపోతాయి, డ్రై అయిపోతాయి. అలాగే శీతాకాలంలో మనకి కాళ్ళు నొప్పులు కూడా చాలా ఎక్కువ అవుతాయి. అందుకే నేను ఈ కేర్ అయితే తీసుకుంటున్నానండి. దీన్ని ఉపయోగించి మనము చాలా ఎఫెక్టివ్గా హార్డ్ స్కిన్, రఫ్ స్కిన్ అలాగే డ్రై డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసుకోవచ్చండి. మిషన్లో మనకి 3 రోలర్ హెడ్స్ అయితే వచ్చాయండి. ఫైన్, మీడియం అండ్ కోర్స్ గ్రైండెడ్ అనమాట. నాకు ఎక్కువ పగుళ్ళు ఉన్నాయి కాబట్టి నేనైతే కోర్స్ అయితే ఉపయోగిస్తున్నానండి. ఈ మిషన్ చాలా ఈజీ అండి హ్యాండిల్ చేయడము, లైట్ వెయిట్. అండ్ ఒకసారి మనము దీనికి ఛార్జింగ్ పెట్టుకుంటే 45 minutes వరకు వాడుకోవచ్చు. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ మిషన్ అనమాట. ఇక్కడ మనకి 3 రోలర్ హెడ్స్ అయితే ఇచ్చారండి. అది మనకి ఒకటి స్మూత్ ఉంది, ఒకటి మీడియం ఉంది, ఒకటేమో బాగా రఫ్గా ఉంది. నాకైతే బాగా పగిలిపోయినాయి కాబట్టి రఫ్ అయితే ఉపయోగించి నా డ్రై స్కిన్ అంతా రిమూవ్ చేసేస్తున్నాను. మనము పూట్కి ఇంత శ్రద్ధ అవసరమని అనుకుంటామండి, నిజంగా చాలా కేర్ అవసరము. నేను క్యాలస్ రిమూవ్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు అగారో ఫుడ్ స్పా బాత్ మసాజర్ని ఉపయోగిస్తున్నాను. ఇది అగారో వాళ్ళు పంపించిందే. ఈ అగారో ఫుడ్ స్పా బాత్ మసాజర్లో మనకి స్టార్ట్ ఫంక్షన్ ఉందండి, టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంది, అలాగే స్పా మోడ్ ఉంది, మసాజర్ కూడా ఉందన్నమాట. ఇంకా మనకి ఇందులో హీట్ వచ్చేసి 29 to 42 degrees మాత్రమే ఉందండి. ఇప్పుడు నేను టెంపరేచర్ ఆన్ చేశాను కదా, ఇక్కడ మనకి 29 degrees సెంటిగ్రేడ్ వచ్చింది.
మనము స్విచ్ ఆన్ చేయగానే టెంపరేచర్ హైగా వెళ్ళిపోదండి, స్లోగా గ్రాడ్యువల్గా టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మనకి మినిమం 29 మ్యాక్సిమం 42 అండి. ఓవర్ హీట్ కూడా ఏమీ లేదు. నేనైతే క్యాలస్ రిమూవ్ చేసుకున్నాక నా కాళ్ళు ఇందులో పెట్టుకుని కాసేపు అయితే రిలాక్స్ అవుతున్నానండి. నేను వీడియో షూటింగ్ ఎక్కువగా ట్రైపాడ్ ఉపయోగించి చేస్తూ ఉంటాను కదా, నాకు పాదాలు వేళ్ళ దగ్గర చాలా నొప్పి వస్తుందండి. నిజంగా నాకు ఈ వేడి నీళ్ళలో పెట్టుకుని స్పా ఆన్ చేసుకుని మసాజర్ కూడా ఆన్ చేసుకుంటే కాళ్ళకి చాలా రిలాక్సేషన్ వచ్చిందనమాట. ఇందులో మనకి స్పా ఆప్షన్ ఉంది కదండి, స్పా ఆప్షన్ నొక్కితే మనకి వాటర్ బబుల్స్ అన్నవి వస్తాయి అనమాట. నేను ఇంకా పెట్టుకుని కాసేపు వీడియోస్లో వచ్చిన కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తూ కూర్చున్నాను. నేను చెప్పాను కదా టెంపరేచర్ మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందని. స్లోగా టెంపరేచర్ అయితే 42 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఇంక్రీజ్ అయిందండి. ఇక్కడ పింక్ కలర్లో ఉంది చూసారా, అది కూడా క్యాలస్ రిమూవర్ అండి. మనము డైరెక్ట్గా క్యాలస్ రిమూవ్ ఇలా కూడా చేసుకోవచ్చు. సో నేను కాసేపు ఉంచుకున్నాను, చాలా రిలాక్స్డ్గా అనిపించిందండి. నిజంగా ఇలాంటివి నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. చాలా బాగుంది అనిపించింది. ఇదేనేమో లగ్జరీ లైఫ్ అంటే అనిపించింది అనమాట, అంత బాగుంది. నిజంగా అగారో ప్రొడక్ట్స్ అన్ని చాలా బాగున్నాయండి, వర్తీ ఫర్ మనీ. ఫుడ్ స్పా అయిన తర్వాత మనకి కాళ్ళు అన్నవి డ్రై అయిపోతాయండి. సో అందుకనేసి నేను దిసానో వెర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. కోల్డ్ ప్రెస్డ్ వెర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి, 100% న్యాచురల్. ఈ ఆయిల్ని మనము కుకింగ్కి, డైటరీకి, స్కిన్కి, హెయిర్కి కూడా అప్లై చేయొచ్చు. నేనైతే ఫుడ్ స్పా కంప్లీట్ అయిన తర్వాత పాదాలకైతే ఉపయోగిస్తున్నానండి. ఇది స్కిన్లోకి డీప్గా అబ్జర్వ్ అయిపోయి స్కిన్కి మంచి పోషణ ఇస్తుంది, ఫీట్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది, నెయిల్ స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంచుతుందండి. అగారో ఫుడ్ స్పా బాత్ మసాజర్లో వాటర్ అయితే యూజ్ చేస్తాం కదండి, సో ఆ వాటర్ని రిమూవ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ పైప్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది, వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పిన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మేమైతే 4:15 అవుతుందండి. మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాము. మా మను పుట్టినరోజు January 2 అండి. తర్వాత పొంగల్ ఉంది, ఇంకా తర్వాత ఏమో ఇప్పుడు ఈ ఫస్ట్ న్యూ ఇయర్ రోజు మేము ఒక చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యేది ఉంది. సో షాను మనుకి ఫ్రాక్స్ అవి మంచివి లేవన్నమాట, అంటే ఉన్నాయి మరీ లాంగ్ ఉన్నాయి, అవి వాళ్ళు క్యారీ చేయలేకపోతున్నారు. సింపుల్గా కాటన్లో ఫ్రాక్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ ఫ్రాక్స్ కొనడం కోసం అయితే ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నామండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, వీడియో స్కిప్ చేయొద్దు. ఆడబడుచు బట్టల బిజినెస్ చేస్తారండి. ఒకసారి మా హస్బెండ్ తీసుకుని ఇక్కడికైతే మా ఆడబడుచు వచ్చారనమాట. బల్క్లో చాలా బట్టలు అయితే కొన్నారు, చాలా తక్కువ కాస్ట్కి అయితే తనకి బట్టలు అయితే వచ్చాయి అని చెప్పారనమాట. సో మనము అక్కడే కొందాము, పుట్టినరోజుకి, సంక్రాంతికి, అన్నిటికి సరిపడా అక్కడే కొనేసుకుందాము, వెళ్దాం పదా అనేసి ఇక్కడికి తీసుకొచ్చారండి. అయితే ఇదిగోండి, షానుకి చాలా గౌన్లు చూసాము, షానుకి మనుకిని. నాకేంటంటే అవి సింపుల్గా ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం చూస్తే బాగుండాలి, ఆ టైప్లో తీసుకుందాం అనుకున్నాను. సో ఇంకా అడిగామన్నమాట, మాకు కాటన్లో ఏమైనా చూపించండి అంటే ఇక్కడ కాటన్ ఉండవన్నారు. ఇంకా చాలా ఫ్రాక్స్ అయితే ఈ టైప్లో చూపించారండి. క్లాత్లు ఏంటో నాకు తెలీదు. ఇంక ఇవైతే మేము ట్రయల్ చేసి షానుకోటి మనుకోటి అయితే ఓకే చేసాము. యాక్చువల్లీ మేము సంక్రాంతికి, పిల్లల పుట్టినరోజులకి అండ్ ఇప్పుడు బర్త్డే పార్టీ ఒకటి వెళ్ళాలి, వీటన్నిటికీ కలిపి తీసుకుందాం అనేసి చాలా షాపింగ్ చేద్దాము, నేను కూడా ఏమన్నా తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళాను. కాకపోతే ఆ రోజు మరి ప్రయాణం బాగాలేదు, ఏమైందో తెలియదండి. ఆ రోజంతా మాకు గడిగడికి గండం అన్నట్టుగానే ఉంది. ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఇంటికి తిరిగి అయితే వచ్చాము. అంత రిస్క్ అయిపోయిందనమాట. మేము మా ఆయన బైక్ నడుపుతూ చూసుకోకుండా డివైడర్ని ఢీ కొట్టేయడము, బండి వెనక్కి వచ్చేయడము, మనుకి పొట్టలో దెబ్బ తగ్గడము, ఇలాగా ఇంకా అసలు రోడ్డు మెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ క్యాబ్కి వెళ్దామనేసి క్యాబ్ బుక్ చేసుకున్నాము. 3 times బుక్ చేసామండి. 3 times వచ్చినట్టు వచ్చి మళ్ళీ అంటున్నాడు సగం దూరం వచ్చి క్యాన్సిల్ నొక్కేయడము. ఇంకా లేట్ అయిపోతుందని బైక్ మీద వెళ్ళాము. వెళ్ళే దారిలో ఏంటంటే విపరీతమైన ట్రాఫిక్ అనమాట. ఇంకా వచ్చేటప్పుడేమో చూసుకోకుండా డివైడర్ని ఢీ కొట్టేసాము. ఇంకా ఏంటో ప్రతీది గండం కింద గడిచిందండి. జాగ్రత్తగా ఇంటికైతే వచ్చాం, కానీ కాళ్ళు చేతులు ఫుల్ వణుకైతే వచ్చేసాయి. ఇంకెక్కువ షాపింగ్ ఏమి చేయలేదండి. ఇంకా అక్కడ ఆ షాప్లో ఒకటే తీసుకున్నాం కదా, వేరే షాప్కి వెళ్ళి వేరే షాపింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ అసలు నాకు కాళ్ళు చేతులు నా కంట్రోల్లో లేవనమాట, అంత షేకింగ్ అనిపించినాయి. సో ఇంక ఇంటికి వచ్చేసాము. ఈ గౌన్లు అయితే తీసుకున్నానండి, ఇవి 2 ఇవైనా ఎల్లుండి బర్త్డే పార్టీ ఉందన్నాను కదా, దానికోసం తీసుకున్నాను. ఈ 2 గౌన్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఒక్కొక్క గౌన్ వచ్చేసి మనకి 550 రూపీస్ పడిందండి. యాక్చువల్లీ ఒక్కొక్కటి 1000 రూపీస్
చెప్పారు. నేను 500కి అడిగాను, 550కి అయితే ఇచ్చారనమాట. సో ఆ 2 గౌన్లు తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చి వంట చేసేసి మేము తినేసిన తర్వాత ఇక గిన్నెలు అయితే నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. మొన్న క్రిస్మస్ రోజు దగ్గర నుంచి, ఆ రోజు మేము బయటికి వెళ్ళాం కదండి, ఆ రోజు నుంచి నాకు కొంచెము డిస్టర్బ్డ్గానే ఉంది. ఏంటో పనులు చేస్తున్నానంటే ఏదో చేస్తున్నాను తప్పించి అంత కుదురైతే లేదండి నాకు మనసు అయితేని. మెయిన్ చెప్పాలంటే నా మైండ్ నా కంట్రోల్లో ఉండట్లేదు. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంది. కొన్ని చెప్పలేను అంతే. ఇంకా గిన్నెలు అయితే తోముకుంటున్నానండి. మా హస్బెండ్ ఏమో షాను చేత డైరీ రాపిస్తున్నారు. మను హోంవర్క్స్ కూడా చేయలేదు, మనుకేమో హోంవర్క్స్ చేపిస్తున్నారు. జాగ్రత్తగా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా గిన్నెలు అవి తోమేసి నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి అయితే పడుకున్నానండి. వీడియోలో చేంజెస్ గురించి అడిగాను కదా, దాని గురించి కామెంట్ చేయండి.